వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాట్లాడండి మీరు ముందు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు లూయిస్ బ్రైలీ సంస్థలకు సంబంధించి అక్కడే ఉంటారా సార్? ఒక్క నిమిషం. ఈరోజు మనం సర్ లూయిస్ బ్రైలీ ఫ్రాన్స్ దేశస్థుడు వారి వర్ధంతి ఈరోజు మన మాచర్లపట్నంలో మున్సిపల్ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. మనకి ఏదో ఒక లిపి ఉంది, మరి కంటి చూపు లేని వారికి లిపి లేదు కాబట్టి వాళ్ళు చదువుకోవడం శాస్త్రీయంగా ఎదుగుదల లేకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి సర్ బ్రైలీ గారు ఒక లిపిని బ్రైలీ లిపిను కనుగొని దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి అందులోకి ఎంతో ఉపయోగపడే విధంగా ఆయన లిపిని రచించారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించి ఈరోజు 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. తర్వాత మన జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా ముందు 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. కొట్టిస్తావా? సరే ఒక కాయ కొట్టుకట్టరే. గౌరవనీయులు కోటేశ్వరరావు గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో లూయిస్ బ్రైలీ వారికి వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. అట్లానే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అందులకు ప్రత్యేక చట్టాలు తీసుకురావడం, వారిని ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం, అదేవిధంగా ప్రమోషన్స్లో వాళ్ళకి సంబంధించి రోస్టర్ పాయింట్లు పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళందరికీ ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఒక చిన్న మాట కోటేశ్వరరావు గారు చెప్పారు, మమ్మల్ని కించపరచడం అవన్నీ ఎవరు చేసినా సరే అది తప్పేను. ఎందుకంటే జన్మతః వచ్చింది, అది వాళ్ళు చేసుకుంది కాదు. మరి ఆ దేవుడు మరి వాళ్ళకి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు వీటన్నిటికి కూడా అందరితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడాను ఈ ఉద్యోగాల్లో కూడా 4% వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలని జీవనం పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయి. అలాంటిది ఏమైనా ఉంటే మా దృష్టికి తప్పకుండా తీసుకురాని కోటేశ్వరరావు గారు. మన ఆఫీసులో కూడా మీ పట్ల కానీ లేదనుకుంటే మిగతా అందరి పట్ల కానీ ఏదన్నా ఎవరైనా హేళనగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్టాఫ్ సిబ్బందికి ఎవరు కూడా అందుల పట్ల కానీ మిగతా ప్రతిభావంతుల పట్ల కానీ ఎవరు కూడా హేళనగా మాట్లాడటం కానీ హేళన చేయటం కానీ అలాంటివి ఏం చేయొద్దు. అలాంటివి లేవనే అనుకుంటున్నాను నేను. మరి ఆయన ఈ సందర్భంగా చెప్పుకున్నారు కాబట్టి ఏదైనా జరుగుంటేనే ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగాను అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మాచర్ల పట్టణ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.